నాట్ చేజింగ్ వెల్ అగెన్స్ట్ ఇండియా ముఖ్యంగా కూడా. సో అండ్ యంగ్ టీమ్ కనుక నేను అనుకుంటాను బ్యాటింగ్ చేసి ఒక 160, 170 స్కోర్ చేసి తర్వాత బౌలింగ్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్టయితే ఒక ఛాన్స్ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకొని ఉంటారు. బికాస్ ఇండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీం అండ్ ఇండియన్స్ ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 170, 180 చేసినట్లయితే చేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. అండ్ చేజింగ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టూ టీమ్స్ ఎప్పుడైతే ఒక ఎమోషన్ లో ఉండి ఆడుతుంటారో ఆర్టీ టీమ్ అండ్ దట్ టూ టీమ్స్ కు ఎప్పుడైతే ఇటువంటి హిస్టరీ ఉందో ప్రతి చోట ఐ థింక్ ఆ ప్రెషర్ క్రియేట్ చేసుకుండా ఉండాలంటే ఐ థింక్ పాకిస్తాన్ చేసిన నిర్ణయం అనుకుంటాను వాళ్ళ పరంగా చక్కగానే కనబడుతుంది. బికాస్ చేజింగ్ నేను అనుకుంటాను ఇండియా అగైన్స్ కుడ్ నాట్ హావ్ వర్క్ ఫర్ దెమ్. అదొకటే నేను అనుకుంటాను వాళ్ళు మైండ్ లో పెట్టుకొని ఉంటారు. బికాస్ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ దెన్ పుట్ ఆన్ ద అపోజిషన్ అండర్ ప్రెషర్. బట్ వాట్ అబౌట్ ఇండియా? ఇండియా కూడా అదే అంటుంది, మేము కనుక టాస్ గెలుచుంటే బౌలింగే తీసుకునే వాళ్ళం అని చెప్పి స్కై చెప్తున్నాడు. సో ఎందుకని బౌలింగ్ ఫస్ట్ పాకిస్తాన్తో మ్యాచ్లో ఈ మ్యాచ్కి సంబంధించండి ఎలా చూడాలి? ఐ థింక్ బౌలింగ్ అనుకునడానికి కారణం ఏంటంటే మేబీ ఏదైనా మాయిశ్చర్ ఉందా. బికాస్ ఒకటి ఏంటంటే ఇండియన్ బౌలర్స్ కాన్ఫిడెన్స్ కూడా అద్భుతంగా, బికాస్ జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లు ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ స్టార్టింగ్ లో ఉన్నట్లయితే దే కెన్ డెఫినెట్లీ బికమ్ డిఫరెంట్ బౌలర్స్. బట్ హార్దిక్ పాండ్యా కూడా స్టార్టింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు కనుక ఆ కాన్ఫిడెన్స్ ఇండియన్ కెప్టెన్ కు ఉంది. అండ్ ఇండియాకు ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చేంజ్ చేశారు అండ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది కనుక పాకిస్తాన్ ఒక తక్కువ స్కోర్ కట్టడి చేసి మేము చేంజ్ చేయగలుగుతాం ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కెప్టెన్ కు ఉంటుంది. బట్ పాకిస్తాన్ మాత్రం అంటే టఫ్ టీమ్ తోటి ఆడుతున్నారు కనుక ఐ థింక్ ఆ ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండడానికి నేను అనుకుంటాను ఇండియన్ వాళ్ళు తీసుకొని ఉంటారు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూఆర్ చేజింగ్ టోటల్ ఆఫ్ 160, 170 అప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది కనుక ఫస్ట్ వెన్ యూ పుట్ అప్ ఏ టోటల్ అరౌండ్ 160, 170 దానికి డిఫెండ్ చేసుకోవడానికి ఎక్కువ కసరత్తు చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ డెసిషన్ బై పాకిస్తాన్ అని అనిపిస్తుంది అట్ ప్రెసెంట్ అయితే ఫర్ వెన్ యూ లుక్ ఎట్ దేర్ టీమ్ స్క్వాడ్. రైట్, లాస్ట్ మ్యాచ్ లో చూసుకున్నప్పుడు ఇటు చిన్న దేశాన్ని ఆల్అౌట్ చేయడానికి దాదాపుగా 16 ఓవర్లు తీసుకుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ బౌలింగ్ ఇప్పుడు బలహీనంగా ఉందనుకోవాలా? వెల్ దట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ యా ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది. బికాస్ T20 ఇలాంటి ఫార్మాట్ లో లోవర్ ఆర్డర్ ఒక్కొక్కసారి ఒక ఫార్మాట్. బికాస్ ఇప్పుడు మీరు 5-6 వికెట్స్ పోయిన తర్వాత వాళ్ళు ప్రెషర్ లో ఉన్నప్పుడు ఏ టీం అయినా కానీ 20 ఓవర్స్ వరకు ఆడే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు రన్స్ వచ్చే పర్వాలేదు బట్ వీ హ్యావ్ టు ప్లే 20 ఓవర్స్ అన్నటువంటిది. ఎందుకంటే నెట్ రన్ రేట్ అనేది కూడా కీలకంగా మారుతుంటుంది కనుక అలా చేస్తుంటారు. బట్ యా దేర్ బౌలింగ్ ఈజ్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. మీకు చూసినట్లయితే ఇప్పుడు అబ్రార్ అండ్ షాయిన్ అఫ్రిది వాళ్ళకు మెయిన్ బౌలర్స్. వాళ్ళకు అది మీరు పక్కకు పెట్టినట్లయితే వీళ్ళిద్దరు స్పెల్ అనేది చాలా చాలా కీలకంగా ఉంటుంది డిఫెండ్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకు గతంలో ఉన్నటువంటి హ్యారిస్ లాంటి ఇప్పుడు స్ట్రాంగ్ బౌలర్స్ లేరు. వాళ్ళు కొంతమంది ఇంజరీ కారణంగా దూరం కావడం, యంగ్స్టర్స్ ఉండడం, ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు వాళ్ళు కూడా. అందుకే 10-20 నెక్స్ట్ వరల్డ్ కప్ కంటే ముందు వాళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా ఒకవేళ అయినట్లయితే దే కెన్ కంటిన్యూ దేమ్ అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. బికాస్ ట్రాన్సిషన్ పీరియడ్ లో డెఫినెట్లీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏ టీం కైనా కానీ. బట్ వాళ్ళకు దుబాయ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది పాకిస్తాన్ వాళ్ళకు, అందులో మీరు దాన్ని కూడా కాదనకండి. బికాస్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆఫ్ ప్లేడ్ క్రికెట్ హియర్ యాక్చువల్లీ. ఎక్కువ క్రికెట్ అంతా చాలా మంది ఇక్కడనే ఆడుతుంటారు, చిన్న చిన్న టోర్నమెంట్లు అయినా బిగ్ టోర్నమెంట్స్ అయినా కానీ. సో ఐ థింక్ దేర్ బౌలింగ్ అఫ్ కోర్స్ వెన్ యూ ఇండియాతో కంపేర్ చేసినట్లయితే అంత స్ట్రాంగ్ గా లేకపోయినా కానీ కపుల్ ఆఫ్ బౌలర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ సుధీర్. ఎందుకంటే మ్యాచ్కి సంబంధించి ఆ టెన్స్ ఎంతలా పెరిగిపోతుందంటే వ్యూవర్స్ అందరూ ప్రస్తుతం టీవీలకు అతుక్కుపోతున్నారు, వాళ్ళ గ్యాడ్జెట్స్కి అతుక్కుపోతుందని తెలుస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఫర్ జాయినింగ్ విత్ RTV అంశానికి సంబంధించి ఎనాలిసిస్ అందించే ప్రయత్నం చేసేందుకు. మొత్తంగా ఇటు రోహిత్ అలాగే కోహ్లీ వీళ్ళిద్దరూ లేని ఫస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు ఇటు భారత్కి సంబంధించి ప్రస్తుతం ఈ మ్యాచ్. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉండబోతుందంటే ఆసక్తి నెలకొంది. మీరేమనుకున్నా చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, భారత్ కూడా అంటుంది ఒకవేళ మేము టాస్ గెలిచుంటే బౌలింగ్ ఎంచుకునే వాళ్ళని చెప్పి. సో ఈ నేపథ్యంలో భారత్ గెలిచేందుకు అవకాశాలేంటి, మీరేమనుకుంటారనేది కమెంట్ చేయండి.